గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను మీ బాను. ఇవాళ టాపిక్ వచ్చేసి నేను నా దగ్గర ఉన్న కొన్ని బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ని మీకు చూపించబోతున్నాను. సో నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్ కి నేను టాప్స్ పేరప్ చేసుకుంటాను, ఇయర్ రింగ్స్. సో అందరూ చాలా మంది నన్ను బయట చాలా మంది క్వశ్చన్ ఏం చేస్తారంటే, నువ్వు సెట్ వైజ్ తీసుకుంటావా, ఎలా తీసుకుంటావు అని చాలా మంది అడుగుతారు. సో ఆ డౌట్ ఇంకెవరికైనా ఉండొచ్చు. బట్ నేను ఇవాళ చూపించే కలెక్షన్ చూపించి దాంట్లో నేను ఎలా పేరప్ చేసుకుంటాను ఏంటి అనేది మీకు డీటెయిల్ గా చూపిస్తానండి. సో ఇదేనండి నా బ్లాక్ బిట్స్ కలెక్షన్. సో నా దగ్గర ప్రస్తుతానికి ఉన్నాయి ఈ కొన్ని. నేను ఎక్కువగా ఏంటంటే లాంగ్ లెంత్ వేయనండి, లాంగ్ లెంత్ చాలా తక్కువగా వేస్తాను. సో శారీస్ పైకైనా డ్రెస్ పైకైనా నేను షార్ట్ లెంత్ లోనే ఎక్కువగా వాడతాను. సో నా దగ్గర లాంగ్ లెంత్ లో ఒక 3 కంటే ఎక్కువగా ఉండవు. అది కూడా మా సిస్టరే యూజ్ చేస్తారు, నేను ఎప్పుడో ఒకసారి. ఇది నేను రీసెంట్లీ కొన్నానండి. ఇదేదో ట్రెండ్ అవుతుంది అని చెప్తే నేను నార్మల్ గా ఇట్లానే జాతరలో వెళ్ళినప్పుడు రీసెంట్లీ నచ్చింది, ఇది కొనేసాను. సో దీనికి పైరప్ గా నేను ఈ బుట్టాస్ పెడతానండి, కొంచెం బిగ్ సైజ్ లో బుట్టాస్ పెడతాను. సో ఇది శారీ పైకే బాగుంటది బుట్టాస్. సో నేను ఇలా బూటాస్ పెడతాను దానిపైకి. అయితే ఇది కొంచెం దానికంటే కొంచెం షార్ట్ అండి. ఇది రీసెంట్ లో నేను వేసాను కూడా. సో ఇది కొంచెం షార్ట్ ఉంటది. దీనికి కూడా బూటాస్ పెడతాను, లేదంటే అంటే నార్మల్ గా ఏదన్నా అంటే ఇది ఒకటి వేస్తే కొంచెం స్ట్రక్స్ లాగా ఇవి పెడతాను. సో ఇవి ఏంటి అంటే నాది నెక్ సెట్ ఉందండి. సో నెక్ సెట్ కి వచ్చాయి. నెక్ సెట్ ఏంటంటే నేను నెక్ సెట్ కి చిన్న చిన్న టాప్స్ వస్తే నేను బ్లాక్ బీడ్స్ కే కలెక్ట్ చేసి పెట్టేసుకుంటాను. అంటే నెక్ సెట్ కి కొంచెం బుట్టాసే పెడతాను నేను, అంత ఇదిగా నేను పెట్టలేను. అండ్ ఇది కూడా మా సిస్టర్ కోసమే తీసుకున్నాను. ఇది 2 అంటే లక్ష్మి అమ్మవార్లు ఇట్లా వచ్చారు ఇద్దరు. సో ఇది కూడా మా సిస్టర్ కోసమే తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ నేను అన్ని ఇంకా షార్ట్ లోనే వేస్తాను. నేను లాంగ్ లెంత్ అసలు వెయ్యను, నాకు ఎందుకో నచ్చదు కూడా. అండ్ ఇది వచ్చేసి ఇది చాలా రోజులు అయిందండి తీసుకొని. ఇలా ఉంటది ఇదండి. సో దీనికి నేను పేరప్ గా నేను ఇలా కమ్మలు పెట్టేస్తాను, ఇయర్ రింగ్స్. సో ఇవైతే డ్రెస్ పైకి బాగుంటాయి, ఏదన్నా సింపుల్ శారీకి కూడా బాగా కనిపిస్తాయి. దీనికి ఇట్లా పెట్టేస్తాను నేను. తీసుకున్నాక ఇయర్ రింగ్స్ కోసం కూడా ఒక 2-3 షాప్స్ తిరుగుతాను. ఇయర్ రింగ్స్ కూడా అంటే సపరేట్ గానే తీసుకుంటాను కాబట్టి మ్యాచ్ అయ్యేలా తీసుకుంటాను. ఇది కూడా రీసెంట్లీ తీసుకున్నాను, లావెండర్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది అని చెప్పేసి తీసుకున్నానండి. సో దీనికి కూడా నేను ఇవి అయితే ఒక 10 షాప్స్ తిరిగి ఉండొచ్చండి ఈ ఇయర్ రింగ్స్ కొనడానికి. దీనికి మ్యాచ్ కావడానికి ఒక 10 షాప్స్ తిరిగాను నేను ఇయర్ రింగ్స్ కోసం. అండ్ బ్లాక్ బీడ్స్ నేను యాక్చువల్గా సికింద్రాబాద్ ఏరియాలో ఉంటే ఎవరైనా ఆ ఏరియా ఆ సరౌండ్ లో ఉంటే ఎవరికైనా జనరల్ బజార్ అంటే తెలిసి ఉంటది, టెంపుల్ వెనకాలనే ఉంటది. సో అక్కడ నేను వైభవ్ జ్యువెలర్స్ అని ఉంటది, నేను అక్కడనే ఎక్కువగా నేను బ్లాక్ బీడ్స్ తీసుకుంటాను. యాక్చువల్గా ఏంటంటే బ్లాక్ బీడ్స్ నాకు అక్కడ చాలా తక్కువగా వచ్చినట్టు అనిపిస్తుంది. అంటే 120, 200, 250 లోపే ఉంటాయి, కానీ దానికంటే అబోవ్ మాత్రం అస్సలు ఉండవండి అక్కడ. అందుకే నేను వెళ్ళినప్పుడు ఒక 10 or 5 నేను తెచ్చేసుకుంటాను ఒకటేసారి. అండ్ కలెక్షన్ కూడా బాగుంటది, తీసుకుంటాను. ఆన్లైన్ ఎందుకు తీసుకోను అంటే నాకు 2 or 3 times నాకు ఇదైంది, అంటే మోసం జరిగింది. ఎలా అంటే నేను తెప్పించుకున్న ఐటమ్ రాలేదు, వేరేది ఏదో డూప్లికేట్ పంపించారు. సో నాకు అట్లా కొంచెం భయం అండి, నేను ఆన్లైన్ పర్చేస్ చెయ్యను, ఓన్లీ ఆఫ్లైన్ లోనే తీసుకుంటాను. సికింద్రాబాద్ సరౌండ్ లో ఎవరైనా ఉంటే జనరల్ బజార్ అంటే ఎవరికైనా తెలిసిపోతుందండి, మాంకలమ్మ టెంపుల్ వెనకాలనే ఉంటది. సో అక్కడ వైభవ్ జ్యువెలర్స్ లో
బాగుంటాయి, ఒకసారి వెళ్ళి చూడండి. ఏంటంటే అక్కడ కలెక్షన్ బాగుంటాయి అండ్ ప్రైజెస్ కూడా తక్కువ అనిపిస్తుంది నాకు. సో ఇది కూడా ఒకటి చిన్న లాకెట్ లాగా వస్తుందండి అండ్ ఎక్కువగా నేను సింపుల్ గానే యూజ్ చేస్తాను అని వస్తుంది దీనికి. ఇది కూడా నేను వేరే దీనిపైకి సెట్ చేసేసుకున్నాను. అంటే ఎప్పుడు ఇవే పెట్టుకుంటాను అని రూల్ ఏం లేదండి, అంటే నేను అలా పెట్టుకుంటాను ఒక్కొక్కసారి అలా పేరప్ చేసేసుకోవడానికి. అండ్ ఇది కూడా మొత్తం వైట్ స్టోన్ వస్తుంది. సో ఇది వైట్ స్టోన్ వచ్చింది అని చెప్పేసి నేను ఇప్పుడు పెట్టుకున్న ఇయర్ రింగ్స్ దీనికి మ్యాచ్ అవుట్ చేస్తాను. ఇంకా ఇవి వేరే దానిపైకి కూడా వస్తాయి, ఎందుకంటే ఓన్లీ వైటే కాబట్టి వేరే దానిపైకి కూడా వస్తాయి. నా దగ్గర ఉన్న కలెక్షన్ లో ఎక్కువ ప్రైస్ పడ్డది అంటే ఇది ఒక్క బ్లాక్ బీడ్స్ మాత్రమేనండి. ఇది విక్టోరియం దని తీసుకున్నాను, బాగా నచ్చి తీసుకున్నాను. ఎలిఫెంట్ ది 595 పడ్డదండి ఇది ఒక్కటి మాత్రమే. మిగతావన్నీ 250 బిలోనే ఉన్నాయి. దీనికి పేరప్ గా నేను ఇవి పెడతాను, ఒక్కొక్కసారి వేరే ఇయర్ రింగ్స్ పెడతాను. సో ఇట్లా గ్రీన్ లో ఏదన్నా మ్యాచ్ అవుతే అట్లా పెట్టేస్తా ఉంటానండి. దీనికి గ్రీన్ ఉంది కాబట్టి. అండ్ ఇది ఓన్లీ ఒక స్టోన్ మాత్రమే ఉంటదండి, సింపుల్ గా ఓన్లీ 1 స్టోను. చాలా మందికి డౌట్ రావచ్చు ఇదేంటి ఇలా ముడేశారు అని. సో నేను ఎందుకు ముడేస్తాను అంటే నాకు లెంత్ తక్కువ కావడానికి ముడేస్తాను. నాకు నెక్ టైట్ గా పెట్టుకుంటే నాకు చాలా ఇష్టం అండి. సో అది ఎలాగో రాదు కాబట్టి నేను ముడేసి కొంచెం హెయిర్ లీవ్ చేసేస్తాను. సో దాని వల్ల ఏంటంటే సెట్ పై వండి దానికి పేరప్ చేసేసుకుంటాను. నేను ఒక్కటి కూడా నేను సెట్ వైజ్ ఏది తీసుకోలేదండి, ప్రతి ఒక్కటి సపరేట్ గానే తీసుకున్నాను. ఏ బ్లాక్ బీడ్స్ తీసుకుంటే దానికోసమని ఏదైనా సపరేట్ గా చూసి తీసుకుంటాను. ఇది కూడా ఏమంటారు ఓన్లీ గోల్డ్ లో ఉన్నట్టే ఉంటది, ఓన్లీ వైట్ స్టోన్ వస్తుంది, దానికి ఇవి పేరప్ చేస్తాను. ఇదిగోండి సింపుల్ గా ఉంటది, నాకు బాగా అనిపిస్తుంది. అండ్ ఇది పింక్ స్టోన్ లో ఉందండి. ఆ పింక్ స్టోన్ కాదు, స్టోన్ వైట్ వచ్చింది, పింక్ ఏమంటారు. ఇది కూడా అంటే చూడ్డానికి ఇలా ఉన్నా వేసుకుంటే సింపుల్ గా భలే ఉంటదండి. దీనికి నేను ఇట్లా లోటస్ వి తీసుకొచ్చానండి, నార్మల్ గా వెళ్ళినప్పుడు బాగా అనిపించి ఇవి తీసుకున్నాను. సో ఇవి పేరప్ చేసిస్తాను. దీనికి మ్యాచింగ్ మాత్రం నేను కంపల్సరీ వేస్తానండి, నాకు మ్యాచింగ్ వేయడం చాలా ఇష్టము. అండ్ ఇది చాలా మందికి తెలుసు, ఈ ఈ లాకెట్ ది చాలా మంది దగ్గర ఉండొచ్చు కూడా. ఏదో నార్మల్ గా పాలికా బజార్ వెళ్తే నాకు నచ్చి తీసుకొచ్చేసాను. సో దీనికి ఏం వేయాలి అని చెప్పేసి అనుకున్నా, ఇది కూడా సడన్ గా వెళ్ళినప్పుడే నాకు ఎందుకో ఈ మక్కన కుందనాలు మంచిగా అనిపించాయి. సో తీసుకొచ్చేసాను గ్రీన్ వి. సో ఇది పేరప్ అయిపోయింది దీనికి. అలానే వెళ్ళిపోయి నాకు ఒకటి అలా పేరప్ అయిపోతుందండి. నేను అనుకోకుండా వెళ్ళడము తీసుకొచ్చేయడము సెట్ అయిపోవడము అనేది జరిగిపోతుంది ఇంట్లో ఎప్పుడు ప్రతిసారి. ఇది నాకు చాలా ఇష్టం అండి ఈ లాకెట్. ఇది నాకు ఎందుకో ఇది వేరే దేనిపైకైనా వేసినా బాగా అనిపిస్తుంది. నాకు ఇది చాలా బాగా అనిపిస్తుంది. దీనికి నాకు ఈ కమ్మలు కూడా చాలా బాగా అనిపిస్తాయి, ఇయర్ రింగ్స్. ఇవి చాలా ఇష్టం అండి నాకు, నేను చాలా ఇష్టంగా పెట్టుకుంటాను. ఇందులో నా దగ్గర పింక్ కూడా ఉన్నాయి రూబీస్ లో. ఇవి రెండు నేను నచ్చి రెండు తీసేసుకున్నాను. సో దీనికి ఇది నేను పేరప్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇదైతే చాలా మంది సెట్ అని చాలా మంది అడిగారు, బట్ ఈ సెట్ కాదండి, నేను సపరేటే ఇది బ్లాక్ అండి. బ్లాక్ అయితే దేనిపైకైనా వస్తుంది కదా. సో బ్లాక్ లో ఇంకో 2 కలెక్షన్ తీసుకోవాలండి. ఇది ఒకటి నచ్చి తీసుకొచ్చాను నేను. ఈ ఇయర్ రింగ్స్ ఏమో నా వేరే సెట్ ఉందండి బ్లాక్ కలర్ ది, సో దానిపైవి. బట్ నేను దీనిపైన కూడా పెట్టేస్తా ఉంటాను, నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టము. చాలా డ్రెస్సెస్ పైకి కూడా మ్యాచ్ అయినట్టు అనిపిస్తుంది నాకు బ్లాక్. సో ఇది కూడా సపరేటే, ఇది వేరే సెట్ పైవి, కానీ దీనిపైకి పెడతాను, దానిపైకి కూడా పెడతాను బ్లాక్.
అండ్ ఇదండి, ఇది లావెండర్ ఓన్లీ స్టోన్ వచ్చింది, సింపుల్ స్టోన్ వచ్చిందండి లావెండర్ లో. ఇది సింపుల్ గా స్టోన్ వచ్చింది, బట్ దీనికి ఏం తీసుకోవాలి అని అర్థం కాలేదు నాకు. బట్ నాకు ఒక 2 times తిరిగాక థర్డ్ టైమ్ లో సేమ్ అలా స్టోన్ తోటి ఇవి దొరికాయి నాకు. ఇది కూడా సెట్ కాదండి, ఇది కూడా సపరేట్ లోనే తీసుకున్నాను, ఇలా దొరికిపోయాయి. బట్ ఇవి సెట్ అయిపోయినాయి. ఇవి కూడా ఇట్లా సెట్ లాగానే పెట్టుకుంటా నేను. ఇలా ఉన్నాయండి, ఓవెల్ షేప్ లో ఉంది అని చెప్పి తీసేసుకున్నా నేను. సో దీనికి ఇది బాగా సెట్ అయిపోయింది. లాకెట్ చిన్నగా ఉన్న స్ట్రక్స్ కొంచెం పెద్దగా ఉండి నీట్ గా కనిపిస్తాయండి పెట్టుకుంటే. అండ్ ఇవి వచ్చేసి ఏదన్నా సిల్వర్ డ్రెస్ కానీ ఏదన్నా వేసుకుంటే సెట్ అవుతుంది అని చెప్పేసి ఇది తీసుకున్నాను. నాకు సిల్వర్ లో బ్లాక్ బీడ్స్ ఏవి దొరకలేదండి ఇప్పటి వరకు, నేను చాలా ట్రై చేస్తున్నాను. ఇది నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి. సో ఇది ఒక ఇది బీడ్స్ దొరికితే తీసుకొచ్చేసాను. ఎప్పుడైనా సిల్వర్ డ్రెస్ పైకి బాగుంటది అని పెట్టుకుంటాను. ఇప్పటి వరకు ఇంకా పెట్టలేదు, పెట్టాలి, చూడాలి ఎలా ఉంటది అని. అండ్ లాస్ట్ అండి, ఇది మాత్రము చాలా మంది ఇప్పటికి చాలా మంది అడిగారు, ఇది గోల్డా గోల్డా అని అడిగారు. బట్ ఇది గోల్డ్ కాదండి, కానీ గోల్డ్ లానే ఉంటది. నా దగ్గర ఇది ఒక 2 years నుంచి ఉంది, బట్ ఇలాగే ఉందండి 2 years నుంచి, అస్సలు ఖరాబ్ కాలేదు. ఇది గోల్డ్ కాదండి. నేను ఎక్కువగా దీన్ని ప్రిపేర్ చేస్తాను, ఇవి పెట్టుకుంటాను. లేదు అంటే ఎప్పుడన్నా నార్మల్ గా వైట్ స్టోన్ గానీ ఏదన్నా వేరే అంటే ఇలా అయినా పెట్టేస్తాను అనమాట దీనిపైకి నచ్చినప్పుడు. బట్ ఎక్కువగా ఇది చాలా మంది గోల్డ్ గోల్డ్ అని అంటారు, కానీ ఇది గోల్డ్ కాదండి, బట్ గోల్డ్ లానే ఉంటది. ఇది చాలా బాగుంటదండి, వేసుకున్నాక కూడా చాలా బాగా అనిపిస్తది. చూసిన వాళ్ళు కూడా అంటే గోల్డ్ వేసుకున్నప్పుడు దాంట్లో మిక్స్ అయిపోయి ఉండిపోతుంది. సో ఇదేనండి నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్. సో నా దగ్గర ఉన్న కొన్ని బ్లాక్ బీడ్స్ కలెక్షన్ మీకు చూపించాను. సో మీరు ఇలానే పేరప్ చేసుకుంటారా లేదంటే సెట్ వైస్ తీసుకుంటారా, నా దగ్గర ఉన్న బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఎలా ఉంది, నా సెలెక్షన్ ఎలా ఉంది అనేది మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పక్కన బెల్ ఐకాన్ ని అలర్ట్ చేయండి.